ఈ ఎస్ఎస్డిని ఏ విధంగా రిపేర్ చేశానంటే చూడండి, ఇది WD గ్రీన్ 240 GB ఎస్ఎస్డి. ఇది యాక్చువల్గా విండోస్ లోడ్ చేస్తుంటే ఎర్రర్ వచ్చి షట్ డౌన్ రీస్టార్ట్ అవుతుండేది. తర్వాత దీన్ని నేను ఏం చేశానంటే సర్వీసింగ్ సెంటర్కి కూడా ఇచ్చాను. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడాను కొంచెం సేపు కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత వర్క్ చేయడం మానేసింది. దీన్ని నేను ఏ విధంగా రిపేర్ చేశానంటే, ఫస్ట్ నేను ఉన్న రెసిస్టర్స్ అన్నిటిని కూడాను చెక్ చేశాను. రెసిస్టర్స్ అన్నీను, ఇందులో ఉండే రెసిస్టర్లు అన్నీ చెక్ చేస్తే ఇక్కడ ఉంది చూసారా ఒక రెసిస్టర్. ఇక్కడ ఒక రెసిస్టర్. ఈ రెసిస్టర్ ఇది కనెక్ట్ అయి ఉండేది. బోత్ సైడ్స్ కూడా 0.00 షార్టింగ్ వచ్చింది ఈ రెసిస్టర్, ఈ ప్యాడ్కి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా 0.00 కంటిన్యూటీ వచ్చింది, బీప్ సౌండ్ బోత్ సైడ్స్. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ రెసిస్టర్ని నేను బ్రేక్ డౌన్ చేశాను. అంటే ఈ రెసిస్టర్ని నేను కట్ చేసేసి ఒకసారి సిస్టమ్ పెట్టి చూస్తే అసలు ఏది డిటెక్ట్ అవ్వడం కానీ ఏమీ లేదు. ముందు మామూలుగా అయితే సిస్టమ్ హ్యాంగ్ అయ్యేది, ఇది బ్రేక్ డౌన్ చేసేసిన తర్వాత ఏమీ అవ్వలేదు. అప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ శాండ్ డిస్క్ డేటా ట్రాన్స్ఫర్ డేటా కేబుల్కి వెళ్ళేది అన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టి చెక్ చేస్తే అసలు కంటిన్యూటీ ఏమీ లేదు, 0 బీప్ లేదు. అంటే ఏమైందంటే ఇక్కడ ట్రాక్స్ అనేవి కట్ అయిపోయాయి. ఇక్కడ ఈ కట్ అయిపోతే ఏం చేశాను, ఇక్కడ ఒక ప్రాబ్లం నాకు డిటెక్ట్ అయింది. ఇక్కడ ట్రాక్స్ కట్ అయిపోయాయి, ఈ రెండును. దీని నుంచి దీనికి వెళ్ళే డేటా TX RX లైన్స్ కట్ అయిపోయాయి. ఓకే, మరి ఇక్కడ నేనేం చేశాను, రెసిస్టర్ని బ్రేక్ చేశాను. ఇక్కడ రెసిస్టర్ని బ్రేక్ చేశాను. మరి నాకు ఆ రెసిస్టర్ కావాలి, సేమ్ వాల్యూ రెసిస్టర్. నాకేం సేమ్ వాల్యూ రెసిస్టర్ అనేది కరెక్ట్గా దొరుకుతుందో లేదో తెలియదు. అప్పుడు ఏంటి అంటే ఈ రెండు కూడా సేమ్ వాల్యూ, దీని వాల్యూ ఒకటే. అప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర పాడైపోయిన ఉన్న ఒక వేరే SSD ఉంది, దాని సేమ్ ప్లేస్లోనే ఒక రెసిస్టర్ ఉంది, కాకపోతే దీనికంటే కొంచెం పెద్దది. అది తీసి ఇక్కడ నేను షాల్డరింగ్ చేశాను. ఈ ప్లేస్లోనే ఒక రెసిస్టర్ని నేను యాడ్ చేశాను అనమాట. ఆ యాడ్ చేసిన రెసిస్టర్ని చూపిస్తాను. ఇది చూడండి, ఈ రెసిస్టర్ని నేను యాడ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, కాకపోతే కొంచెం పెద్దది. జాగ్రత్తగా ఇక్కడ ఒక రెసిస్టర్ని యాడ్ చేశాను. రెసిస్టర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నాకేం తెలిసింది, ఇక్కడ రెసిస్టర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ చిన్నగా ట్రాక్స్ కనిపించేటట్టు గోకిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి జంపరింగ్ వేశాను. నేను జంపరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేయచ్చు. కానీ వేరేంటే ఈ కెపాసిటర్స్ చాలా చిన్నవి. మనం జంపరింగ్ వేసేటప్పుడు ఆ హీట్కి ఇటు అటు కదిలిపోయాయి అనుకోండి, ప్రాబ్లం అవుతుందని నేనేం చేశానంటే ఇక్కడ లైట్గా రబ్ చేసి ఇక్కడ ట్రాక్స్ని కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూటీ చెక్ చేశాను అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూటీ చెక్ చేశాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూటీ వస్తుంది, కానీ ఇక్కడి నుంచి ఈ పిన్కి కంటిన్యూటీ
లేదు. కంటిన్యూటీ లేకపోతే నేను ఏం చేశానంటే దీనికి ఇక్కడ గోకెన్ చూసారా, కట్ చేశాను. ఇక్కడ కట్ చేశాను. ఎందుకంటే పక్కనే కట్ చేస్తే రెండు అంటుకుపోతాయి అనేసి. అప్పుడు నా దగ్గర వచ్చిన పీపీడీ పేస్ట్ ఉంటే దాన్ని ఇక్కడ యాడ్ చేసి ఈ రెండు ట్రాక్లని ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపాను. కట్ అయిపోయింది. జంపరింగ్ ఉంటే జంపరింగ్ వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్స్ని కలిపిన తర్వాత నాకు ఈ ఎస్ఎస్డి అనేది చక్కగా వర్క్ అయిపోయింది. ఇది చూడండి. నెక్స్ట్ చూపిస్తాను. ఈ ఎస్ఎస్డి అనేది నాకు వర్క్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్స్ వేసుకున్నాను. ఫస్ట్ ఎస్ఎస్డిని చెక్ చేసే ముందే ఏం చేయాలి అంటే, ఇక్కడ చెక్ చేసేటప్పుడు నా దగ్గర ఒక అడాప్టర్ ఉంది, యూఎస్బి అడాప్టర్. ఆ అడాప్టర్ పెట్టేటప్పుడు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతున్నది అంటే ఎస్ఎస్డి డిటెక్ట్ అవ్వలేనట్టుగా, ఇక్కడ లైట్ ఆఫ్ అయి ఉన్నది అంటే ఎస్ఎస్డి డిటెక్ట్ అయినట్టుగా. ఈ ఎస్ఎస్డిని నేను ఇప్పుడు చక్కగా వాడుకుంటున్నాను. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్ఎస్డిని రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయో ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది గంటకోగలరో గడిపోగలరో వస్తుంది. ఈ రెసిస్టర్స్ ఉన్నాయి చూసారా, ఈ రెసిస్టర్స్ మెయిన్ U9. ఈ U9 అనేది ఏంటి అంటే 5 వోల్ట్ 5V సప్లై అన్నమాట. నెక్స్ట్ డయోడ్స్ చెక్ చేసుకోవాలి, గ్రౌండ్తో కంటిన్యూటీ వస్తుందా లేదా, ఈ డయోడ్ చెక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డయోడ్స్ కంటిన్యూటీ వస్తుందా లేదా అనేది. ఈ చిన్న కెపాసిటర్స్ ఉన్నాయి కదా, బోత్ సైడ్ 0 కంటిన్యూటీ రాకూడదు. జస్ట్ వీటిని చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెసిస్టర్ గ్రౌండ్తో కంటిన్యూటీ వస్తుందా లేదా బోత్ సైడ్. అది 0.03 రాకూడదు. ఇలా వస్తే ఈ రెసిస్టర్ షార్ట్ అయిందనేసి. ఫస్ట్గా ఇదే కాంపోనెంట్ని మనం లేపకూడదు, రిమూవ్ చేయకూడదు. ఏ రెసిస్టర్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి, రెసిస్టర్ బాగుందా లేదా అనేది. అప్పుడు రెసిస్టర్స్ ఓకే అయిన తర్వాత కంటిన్యూటీ చెక్ చేయాలి, దీనికి కంటిన్యూటీ వెళ్తుందా లేదా. ఇదొక లైన్ చూడండి, ఇదొక లైన్, TX ప్లస్, TX మైనస్, RS ప్లస్, RS మైనస్. వీటికి కంటిన్యూటీ ఉందా లేదా. ఈ ట్రాక్స్ కట్ అయిపోతే ఎస్ఎస్డి అనేది డిటెక్ట్ అవ్వదు. అదేవిధంగా అన్ని కెపాసిటర్స్ని కూడా గ్రౌండ్తో చెక్ చేసుకోవాలి. బోత్ సైడ్ బీపింగ్ రాకూడదు, అది 0.03 అసలు రాకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ డౌన్ చేసేసిన తర్వాత చెప్పాను కదా, ఇక్కడ కొంచెం పెద్ద రెసిస్టర్ వేసాను, ఎస్ఎస్డి ఓకే అయిపోయింది.